సో నమస్తే, నా పేరు చంద్రబాను. నేను పోలాండ్లో 18 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. అండ్ పోలాండ్ తెలుగు అసోసియేషన్ పోటాకి అధ్యక్షుడిని. మేము పోలాండ్ తెలుగు అసోసియేషన్ పెట్టి తెలుగు వారి యొక్క వెల్ఫేర్ మరియు అలాగే ఏంటంటే వాళ్ళ యొక్క సంరక్షణ కోసం చేసి చాలా కార్యక్రమాలు అంటూ చేస్తున్నాము. ఈరోజు మన మోడీ గారిని కలవడం జరిగింది. అదొక చాలా చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పుకోవాలి. గత 45 సంవత్సరాల్లో ఇప్పటికీ మనకు భారత ప్రధానమంత్రి మోడీ గారు రావడం వల్ల అందున మన తెలుగు వారిని కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఇది ఒకసారి మా టీం వాళ్ళతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి కనుక్కుందాం అండి. అందరికీ నమస్కారం అండి. నేను కూడా పోటా సభ్యుని. నా పేరు రామ్ సతీష్. అయితే ఈరోజు మన ప్రధానమంత్రి గారు, దేశ ప్రధాని గారు ఈరోజు రావడం జరిగింది పోలాండ్కి. గత కొద్ది సంవత్సరాలుగా కూడా మన ప్రధానమంత్రి ఎవరు కూడా, మన దేశ ప్రధాని ఎవరు కూడా ఇప్పటి వరకు గత 45 సంవత్సరాలుగా రాలేదు పోలాండ్కి. అయితే ఈరోజు ఒక చారిత్రాత్మకమైన విశేషం ఈరోజు. సో మన భారతీయులు అందరూ కూడా ఇక్కడ కలిసి అందరూ ఈరోజు మన మోడీ గారికి ఈరోజు స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా మా పోటా తరపు నుంచి పోలాండ్ తెలుగు అసోసియేషన్ మన చంద్రబాబు గారు ప్రెసిడెంట్ గారి తరపు ఆయన అందరికీ మాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారిని కలవడానికి. ఇది ఒక సదవకాశంగా భావించి మేము అందరం వచ్చి ఇక్కడ కలిసి మోడీ గారికి ఆహ్వానం పలకడం జరిగిందండి. పోలాండ్ లో మన పోలాండ్ తెలుగు అసోసియేషన్ తెలుగు వారి ప్రగతి కోసం, అదేవిధంగా తెలుగు వారి మేలు కోసం, తెలుగు వారికి ఆపత్ సమయాల్లో ఆదుకునే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పోటా ద్వారా మన తెలుగుదనం ఉట్టిపడేలా మన తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మన తెలుగు పండుగలు జరుపుకోవడం, అదేవిధంగా తెలుగు వారికి ఎటువంటి ఆపద వచ్చినా సరే మన పోటా సభ్యులు ముందుగా వాళ్ళతో కాంటాక్ట్ చేయడం, అదేవిధంగా వాళ్ళ ఇండియాలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ చేసి మేమున్నాం, మీరు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు, వాటికి కావాల్సిన కార్యక్రమాలు చేయడంలో పోటా ఒక అడుగు ముందుగానే ఉంది ఎప్పుడు కూడా. అదేవిధంగా మనం మన ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు కానీ, అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో పోటా పాల్పంచుకుంటూనే ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలుగే కాకుండా వేరే అసోసియేషన్స్ తో కూడా పోటా అనేది ఎప్పుడు కూడా కలిసి ఉంటుంది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. పోటాలో ఒక ముఖ్యమైన భాగం ఆడవాళ్ళకి విమెన్ వెల్ఫేర్ కోసం పనిచేస్తున్న షీ టీమ్ ద్వారా ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కి మేము చాలా సహాయపడాలని ట్రై చేస్తున్నాము. ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ ఇక్కడ ఫ్యామిలీస్ తో వస్తున్నారు. సో పిల్లల ఎడ్యుకేషన్, మెడికల్ హెల్ప్ ఎక్సెట్రాకి మేము చాలా హెల్ప్ చేస్తున్నాము. ఈ రోజు ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా 40 ఇయర్స్ తర్వాత ఒక ఇండియన్ పిఎం ని లైవ్ గా చూసి ఈ మెమరబుల్ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. So we thank the Indian ambassador and the Pota founders for giving us this opportunity. Thank you. తెలుగు తల్లికి వందనం, భారతమాతకి వందనం. తెలుగు తల్లికి వందనం, భారతమాతకి వందనం. తెలుగు తల్లికి వందనం, భారతమాతకి వందనం. జై భారత్, జై భారత్.